ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. 2008లో ఐపీఎల్ మొదలైంది మొదలు ఇప్పటి వరకు అన్ని సీజన్లో ఆడిన ముంబై 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తే, ఫిక్సింగ్ ఆరోపణలతో 2 సీజన్ల పాటు ఆట నుంచి దూరమైన చెన్నై కూడా 5 సార్లు టైటిల్ గెలిచి ముంబై సరసన నిలిచింది. మరి ఐపీఎల్ చరిత్రలో తోపు టీం, తిరుగులేని టీం ఏది అనే ప్రశ్నలకు ఈసారి ఐపీఎల్తో సమాధానం దొరికే అవకాశం ఉంది. కారణం, ఈసారి గెలిస్తే చెన్నై, ముంబైలో ఒక టీం 6వ ఛాంపియన్గా నిలిచిన టీం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 2013 వరకు ముంబై టీం ఓ సాధారణ టీమే అయినా ఆ తర్వాత అసాధారణంగా ఎదిగిపోయింది. 2013లో తొలిసారి ఐపీఎల్ టోర్నీ గెలవడం మొదలు 2015, 2017, 2019, 2020 ఇలా 2 ఏళ్లకోసారి జాతరలా వరుసగా గెలుస్తూ 5 సార్లు ఛాంపియన్ అనే మార్కును అందుకున్న తొలి టీంగా నిలిచింది ముంబై. రోహిత్ శర్మ ముంబైకి కెప్టెన్గా 5 ట్రోఫీలు అందించాడు. ఇక చెన్నై కథ వేరే. తొలి సీజన్ నుంచి ప్లే ఆఫ్స్ అంటే చెన్నై అంటే ప్లే ఆఫ్స్ అన్నట్లు కథ ఉండేది. 2008లో తొలి సీజన్లో రన్నరప్గా నిలిచిన చెన్నై 2010లో తొలిసారి ఛాంపియన్గా నిలబడింది. 2011, 2018, 2021, 2023 సీజన్లలో టోర్నీ గెలిచి 5 సార్లు కప్పు ముద్దాడిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. టీమ్ మేనేజ్మెంట్కు చెందిన గురునాథ్ మేయప్పన్పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో 2016-17 సీజన్లో సస్పెన్షన్కు గురైంది చెన్నై జట్టు. అయినా పడిలేచిన కెరటంలా వెటరన్ ఆటగాళ్లతో టైటిళ్లు సాధిస్తూ డాడీస్ ఆర్మీ అనే పేరు తెచ్చుకుంది. చెన్నై, ముంబై కూడా 2 సార్లు ఛాంపియన్స్ లీగుల్లోనూ విజేతలుగా నిలిచాయి. ఈసారి రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా పెట్టుకున్న ముంబై 6వ టైటిల్ కొడుతుందా, లేదా ఇదే లాస్ట్ సీజన్ అని అభిమానులు భావిస్తున్న ఎంఎస్ ధోని 6వ టైటిల్ గెలిచి ఐపీఎల్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన కెప్టెన్గా నిలుస్తాడా తెలియాలంటే మాత్రం ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ జాతర వరకు వెయిట్ చేయాల్సిందే. Thank you.